ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా దినవృత్తాంతములు మొదటి గ్రంథము 7వ అధ్యాయం చదువుకుందాము. ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా, పూవా, యాషూబు, షిమ్రోను అనువారు. తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, ఎరీయేలు, యహ్మై, ఇబ్షాము, షెమూయేలు. తోలాకు పుట్టిన వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండిరి. దావీదు దినములలో వీరి సంఖ్య 22,600. ఉజ్జీ కుమారులలో ఒకడు ఇజ్రహయా కుమారులు మిఖాయేలు, బజ్జా, యోవేలు, ఇష్షియా. వీరు 5 పెద్దలై ఉండిరి. వారికి బహుమంది భార్యలను పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరిన వారు 36,000 మందియుండిరి. మరియు ఇశ్శాఖారు వంశములన్నిటిలో వారి సహోదరులైన పరాక్రమశాలులందరూ తమ వంశావళుల చొప్పున 87,000 మందియుండిరి. బెన్యామీను కుమారులు 3. బేకరు, ఎదీయా, వేలు. బేల కుమారులు 5. ఎష్బోను, ఉజ్జీ, ఉజ్జియేలు, యెరీమోతు, ఈరీ. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరి వంశంలో చేరినవారు 22,034. బేకరు కుమారులు జెమీరా, యోవాషు, ఎలీయెజరు, ఎల్యోయేనై, ఒమ్రీ, యెరీమోతు, అబీయా, అనాతోతు, అలెమెతు. వీరందరును బేకరు కుమారులు. వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు, పరాక్రమశాలులు. వీరందరును 20,200. ఎదీయా వేలు కుమారులలో ఒకడు బిల్హాను. బిల్హాను కుమారులు యూషు, బెన్యామీను, ఏహూదు, కెనయనా, జేతాను, తర్షీషు, అహీషహరు. ఎదీయేలు వేలు కుమారులైన వీరందరును తమ పితరుల ఇండ్లకు పెద్దలు. వీరిలో యుద్ధమునకు పోతగిన పరాక్రమశాలులు 15,200 మందియుండిరి. షుప్పీము, హుప్పీము ఈరు కుమారులు. ఆహేరు కుమారులలో హుషీము అను ఒకడుండెను. నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యహసయేలు, గూనీ, ఏసెరు, షిల్లేము. మనష్షే కుమారులలో అస్రీయేలను ఒకడుండెను. సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతని కనెను. అది గిలాదు నకు పెద్దయైన మాకీరును కూడా కనెను. మాకీరు హుప్పీము, షుప్పీముల సోదరిని పెండ్లి ఆడెను. దాని సహోదరి పేరు మయకా. రెండవ దానికి సెలోపెహదని పేరు. ఈ సెలోపెహదుకు కుమార్తెలు మాత్రం పుట్టిరి. మాకీరు భార్య అయిన మయకా ఒక కుమారుని కని అతనికి పెరెషు అను పేరు పెట్టెను. ఇతని సహోదరుని పేరు పెరెషు. ఇతని కుమారులు ఊలాము, రాకెము. ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను. వీరు మనష్షే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు. మాకీరునకు సహోదరి అయిన హమ్మెలెకెతు, ఇషోదును, అబీయెజెరును, మహలాను కనెను. షెమీదా కుమారులు అహయాను, షెకెము, లికి, అనీయాము. ఎఫ్రాయిము కుమారులలో షూతలహు అను ఒకడుండెను. అతనికి బెరెదు కుమారుడు. బెరెదునకు తాహతు కుమారుడు. తాహతునకు ఎలాదా కుమారుడు. ఎలాదాకు తాహతు కుమారుడు. తాహతునకు జాబాదు కుమారుడు. వీనికి షూతలహు, ఏజెరు, గిల్యాదు అనువారు పుట్టిరి. వారు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతని పరామర్శించిరి.
తరువాత అతడు తన భార్యను కూడగాది గర్భం ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరీయా అను పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన షెయరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జెన్ షెయరాను కట్టించెను. వాని కుమారులు రెపహు, రెషెపు. రెపహు కుమారుడు తెలహు, తెలహు కుమారుడు తహను, తహను కుమారుడు లద్దాను, లద్దాను కుమారుడు అమీహూదు, అమీహూదు కుమారుడు ఎలీషామా, ఎలీషామా కుమారుడు నూను, నూను కుమారుడు యెహోషువ. వారికి స్వాస్థ్యములైన నివాస స్థలములు బేతేలు దాని గ్రామములు, తూర్పుననున్న నహరాను, పడమటనున్న గెజెరు దాని గ్రామములు, షెకెము దాని గ్రామములు, గాజా దాని గ్రామములను ఉన్నంత వరకు వ్యాపించెను. మరియు మనష్షీయుల ప్రక్కనున్న బేత్షెయాను దాని గ్రామములు, తానాకు దాని గ్రామములు, మెగిద్దో దాని గ్రామములు, దోరు దాని గ్రామములు వారికుండెను. ఈ స్థలములలో ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు సంతతి వారు కాపురముండిరి. ఆషేరీయులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా, షెరహు వీరికి సహోదరి. బెరీయా కుమారులు హెబెరు, మల్కీయేలు, మల్కీయేలు బిర్జాయీతునకు తండ్రి. హెబెరు యప్లేటును, షోమేరును, హోతామును వీరి సహోదరి అయిన షూయాను కనెను. యప్లేటు కుమారులెవరనగా పాసకు, బిమ్హలు, అష్వాతు. వీరు యప్లేటునకు కుమారులు. షోమేరు కుమారులు అహీ, రోగా, యెహుబ్బరాము. వాని సహోదరుడైన హేలెము కుమారులు జోపహు, ఇమ్నా, షెలెషు, అమాలు. జోపహు కుమారులు సూయా, హర్నెపెరు, షూయాలు, బెరీ, ఇమ్రాం, బేసెరు, హోదు, షమ్మా, షిల్షా, ఇత్రాను, బెయేరా. ఎతెరు కుమారులు యెఫున్నె, పిస్పా, అరా. ఉల్లా కుమారులు అరహు, హన్నీయేలు, రిజెయా. ఆషేరు సంతతి వారైన వీరందరూ తమ పితరుల ఇండ్లకు పెద్దలును, ప్రఖ్యాతి నొందిన పరాక్రమశాలులను, అధిపతులలో ముఖ్యులునై యుండిరి. ఆ వంశపు వారిలో యుద్ధమునకు పోతగిన వారి లెక్క 26,000. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.